Hi, ma'am. Hello. We are very thrilled and happy to have you here. First of all, Thank you. and congratulations on this movie. Thank I you. hope it reaches to heights and heights. Thank you. Yeah. So I wanted to ask, acting choose చేసుకోవడానికి what was your inspiration? Who inspired you the most? Like you chose acting and you came to multiple industries you are working in. అసలు అది నేను చూస్ చేసుకున్న పాత్ అయితే కాదు అది అది అలా జరిగిందనమాట. ఇట్స్ యాక్సిడెంటల్గా అలా జరిగినది. సో ఐ థింక్ ఐ వాజ్ డెస్టిన్ టు బి అన్ యాక్టర్. అట్లా నేను చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ అవ్వాలని కోరిక ఉండే, బట్ లైక్ చిన్నప్పటి నుంచి స్కూల్లో వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఐ వాజ్ నాట్ క్లాస్ టాపర్ అండ్ దెన్ ఓన్లీ క్లాస్ టాపర్స్ క్యాన్ బి అ పార్ట్ ఆఫ్ డ్రామా. ఎందుకంటే వాళ్ళు లైన్స్ మగప్ చేసుకోవచ్చు, చాలా పేజ్లు డైలాగ్ చెప్తారని. సో అప్పుడు నాకు అవకాశం దొరకలేదు. And when I was 16 is when I did my first theatre performance. అది నా ఇంటి వెనకాల వాల్డన్ అని ఒక ప్లేస్ ఉండే. సో ఇట్స్ లైక్ అ లిటిల్ గ్యాంగ్, లైక్ అ స్మాల్ ఇన్నర్ స్పేస్ లిటిల్ థియేటర్ లాంటిది. అండ్ దాని తర్వాత వెన్ ఐ వాజ్ 18 కాలేజ్లో ఒక ఫ్రెండ్ కాస్టింగ్ కాల్ చూసి దానిలోకి నా పిక్చర్స్ పంపించి అక్కడ నుంచి వాళ్ళు ఆడిషన్కి పిలిచారు. సో దట్స్ మై ఫస్ట్ ఎవర్ ఆడిషన్. సో అది ఒక యాక్సిడెంట్గా అలా జరిగింది అంతే. సో ఇట్ వాజ్ నథింగ్ ఐ ప్లాన్. But you are a great actor. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ గోస్ టు యూ సార్. ఎప్పుడు మీ మూవీ చూసినా వీఆర్ ఫుల్ నవ్వుకొని వస్తాం. అల్లుడు సీన్ అయితే నేను ఎన్నిసార్లు చూసినా నా కౌంట్ మిస్ అయిపోయింది. యా, సంబడి ఎల్స్ వాంట్ ఆస్క్ క్వశ్చన్. అప్పుడు ఏంది భయ్యా అల్లుడు సీన్ వచ్చినప్పుడు? Check. Hi, sir. Hi, ma'am. హాయ్ హాయ్. హలో. So, ma'am, you are looking just gorgeous, ma'am. థ్యాంక్ సార్ మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. సార్ ఇంకొకటి లైక్ మీరు చెప్పారు కదా నార్మల్గా మూవీస్కి రాకముందు మా డాడ్ వాజ్ వెయిటింగ్ టు గెట్ ద ముస్టాష్, అలానే సినిమాకి వచ్చాయని అల్లుడు సీన్ అప్పుడు. సో మీకు యాక్టింగ్ ఎప్పుడు నచ్చింది సార్ చేయాలని? ఇన్ వాట్ ఏజ్? అనుభవం గారు నాదే క్వైట్ ఆపోజిట్ అనమాట. నేను డ్రామాలో ఒక స్కూల్లో ఏంటంటే ఆర్ట్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. ఓకే. సో నాకు చాలా నచ్చింది అనమాట. ఎప్పుడైతే వన్స్ ఐ బికేమ్ 15 or 16 అప్పుడు అనిపించింది ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ టు గో టు ద సేమ్ ఆఫీస్, డూ ద సేమ్ వర్క్. నాకు పీపుల్ అంటే చాలా ఇష్టం. Okay. సో ఐ థాట్ మూవీ సెట్ అయితే ఒక 6 months మనం కొత్త సినిమా సెట్కి వెళ్తాం. యుల్ ఇంటరాక్ట్ విత్ న్యూ పీపుల్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు డూ ద సేమ్ స్టఫ్. బేసికల్గా మన రెగ్యులర్ లైఫ్లో మనం ఒక జాబ్ అంటే మనం ఇంకా రెగ్యులర్గా అదే చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జాబ్ అనుకోండి, మనం సేమ్ ఆఫీస్కి వెళ్ళాలి. బట్ ఐ థాట్ దిస్ ప్రొఫెషన్ ఇస్ సో కూల్ దట్ ఐ కెన్ బి అన్ ఐటీ ఎంప్లాయీ, ఐ కెన్ బి అ డాక్టర్, ఐ కెన్ బి సమ్ సైంటిస్ట్, ఐ కెన్ బి ఎనీథింగ్. I can, jump from some hill and you usually don't do that. And నాకు అలా హైపర్ స్టఫ్ ఏదైనా చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ యా, సో మ్యామ్ అనదర్ క్వశ్చన్ ఫర్ యూ టూ. మ్యామ్ రీసెంట్గా వచ్చిన సినిమాస్లో మీరు ఏ సినిమాలో రోల్ చేయలేదని మీరు రిగ్రెట్ అయ్యారు? ఇలాంటి పర్టికులర్ రోల్ చేయలేదు రాబాయి నేను అని రిగ్రెట్ అయింది ఏ సినిమా? లోక అంటే అది నాకు రాలేదు, రాలేదు. బట్ అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే ఇక్కడ ఎందుకు you'll get it. You'll definitely get it. అలా ఫస్ట్ సూపర్ హీరో, అది కూడా విమెన్ అంటే సూపర్ హీరోయిన్. అది ఎక్కడ అది దట్స్ లైక్ సెలబ్రేటెడ్ సో మచ్. నో, సో లైక్ కళ్యాణి. వండర్ ఉమెన్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్ హాయ్. నేను చూస్తుంది ఇప్పుడు మనిషిని కాదు, నేను దయ్యాన్ని. కిష్కిందాపురికి కొంచెం రిలేట్ అయ్యేట్టుగా నేను ఒక దయ్యంలా మారిపోయినా. బట్ ఐఎమ్ ఏ జెన్జీ దయ్యం. యా, హాయ్. నేను Hi. ఫస్ట్ టైం దెయ్యంని నేను కలుస్తున్నాను. సో మనిషిగా- హ్యాపీ. నైస్ మీటింగ్ యూ అండి. థ్యాంక్ యూ. నేను మనిషిగా ఉన్నప్పుడు మీ చుట్టూ చాలా తిరిగిన, చాలాసార్లు ప్రపోజ్ చేసిన, కానీ మీకు గుర్తుండకపోవచ్చు ఎందుకంటే చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు దెయ్యంగా ప్రపోజ్ చేయబోతున్నారు. ఎస్, కానీ ఈసారి చేసేది ప్రపోజల్ కాదు, ఇది నా ఆర్డర్. సో ఓకే. I have flower for you. అంటే మామూలు మనుషులు వచ్చినా సరే నేను ఫస్ట్ రోజ్ ఇస్తే నేను యాక్సెప్ట్ చేయను. నాకు కొంచెం ఇంటరాక్ట్ అవ్వాలి, అప్పుడే నేను లవ్ యాక్సెప్ట్ చేస్తాను. Okay, we'll interact. దెయ్యంగా వచ్చాను కాబట్టి నేను ఒక బ్రదర్ లా యాక్సెప్ట్ చేస్తున్నాను ఇప్పుడు.
థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Hello, hi, both of you. హాయ్. So this question is for both of you. How important is it, creative field lo unnappudu, to talk about mental health or therapy? Therapy, mental health. Do you think how important is it? అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందన్న మెంటల్ హెల్త్ నేను మెంటల్ ఎక్కువ ఏం బాధలు చూసానన్న హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ ప్రొఫెషన్ అయినా సరే ఇప్పుడు నాకు తెలిసి మెంటల్ హెల్త్ సెంటర్స్ ఎక్కువ కదా, లైక్ అందరూ థెరపీకి వెళ్తున్నారు. సో అట్లాగే అది చాలా ఇంపార్టెంట్ కూడా. మనకి హాస్పిటల్స్ ఎంత ఇంపార్టెంటో లైక్ ఆర్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడున్న ఈ సొసైటీలో విత్ ఆల్ ద సోషల్ మీడియా వీఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. మన ప్రైవేట్ లైఫ్ అన్నది లేదు, మన ఇష్యూస్ అంతా వాట్ ఎవర్ వీ ఫేస్ ఇట్స్ లైక్ ఫ్రమ్ హ్యూజ్ క్రౌడ్. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ ద స్పేస్ వేర్ దే కెన్ షేర్ దేర్ ఇష్యూస్. అండ్ ఎందుకంటే అందరూ చాలా బిజీ ఉన్నారు లైఫ్లో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫర్ అ ఫీల్డ్ లైక్ ఆస్ వీఆర్ మోర్ ప్రాన్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు మేము ఇక్కడ కూర్చుంటున్నాం కదా, అండ్ మీరందరూ ఏదో మీరు ఆలోచిస్తున్నారు. అండ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ వీఆర్ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్ టూ. అంటే ఈ హ్యాపీనెస్ మాత్రం కాదు కదా. ఇప్పుడు మేము వెళ్ళాక ఒక పోస్ట్ పెడితే ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్స్ వేస్తారు దాని కింద కదా, వేస్తారు కదా. ఎవరో ఒకరు వెళ్ళి మొత్తం ఫ్రస్ట్రేషన్ ఆ కామెంట్లో తీర్చేస్తారు. సో అలాంటివి జరిగినప్పుడు ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ టాస్క్. వెన్ ఐ వాజ్ రియలీ యంగ్, నేను ఒక 18 yearsలో సినిమాకి వచ్చాను కదా. 18-19 yearsలో అయితే నేను చాలా కష్టపడ్డాను. లైక్ ఎనీ అదర్ పర్సన్ మనకి ఒక 100 కామెంట్స్ మంచి కామెంట్స్ ఉన్నా సరే, ద 100th one అది బ్యాడ్ కమెంట్ అయితే మన డే పాడైపోతుంది. వీ గెట్ సో డిప్రెస్ కదా. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ బ్యాక్ దెన్. దాని తర్వాత దెర్ వాజ్ అ ఫేజ్ ఐ స్టాప్ రీడింగ్ కామెంట్స్, ఎందుకంటే అలాంటి బాధలు రాకూడదని. దాని తర్వాత ఐ మీన్ అ ఫేజ్ వేర్ ఈవెన్ ఇఫ్ ఐ రీడ్ కామెంట్స్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. దానికి రావడం అనేది చాలా చాలా కష్టం. అండ్ ఇట్స్ స్కిల్ దట్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్. మన గురించి ఎవరేం చెప్పినా మనకి ఫరక్ పడకూడదు, మన గురించి మనకి తెలిసే చాలు. సో దట్స్ ఇంపార్టెంట్. I'm glad. And if it comes to me అండి, నేను యాక్చువల్లీ నాకు దట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అనమాట. బికాస్ బిఫోర్ కమింగ్ టు మూవీస్ నేను చాలా పాజిటివ్ పర్సన్. ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ సోల్ అనమాట. అసలు నాకు హ్యాపీనెస్ తప్ప ఫర్ మీ నెగిటివ్ ఎనర్జీస్ కూడా నాకు ఇష్టం ఉండేది కాదు ఫ్రమ్ చైల్డ్హుడ్. అండ్ వెన్ ఐ కేమ్ టు మూవీస్ కదా, ఇట్స్ లైక్ మీరు ఒక సినిమాకి చాలా కష్టపడి, చాలా ఎఫర్ట్ పెట్టి, చాలా సాక్రిఫైజెస్ చేసి, యూనో యుల్ వర్క్ ఫర్ మోర్ దెన్ 200 days. అంటే మీరు ఒక సినిమాకి ఒక 100 days షూటింగ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, యూనో ఆడ్ టైమింగ్స్ ఉంటాయి, వర్షంలో పని చేయాలి, యూనో దే విల్ బి లాట్ ఆఫ్ వెదర్ కండిషన్స్ విచ్ యూ హ్యావ్ టు వర్క్. అండ్ చాలాసార్లు హ్యూమిడ్ ఉంటుంది. అండ్ అన్ని వెదర్ కండిషన్స్లో పనిచేసి అండ్ ఒక ప్రాపర్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది ఒక హోప్ అండి, ఒక డ్రీమ్. చాలామందికి డ్రీమ్స్ అంటే మీకు కనిపించేది ఎప్పుడు హీరో హీరోయిన్ అనుకుంటాం, బట్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ దట్ హోప్స్. ఒక సినిమాకి ఆల్మోస్ట్ ఒక 1000 మంది పైన పనిచేస్తారు. సెట్ వర్కర్స్ నుంచి, సెట్ వేసే వాళ్ళ దగ్గర నుంచి, డైరెక్టర్ నుంచి, యూనో ఒక డైరెక్టరు, ఆర్ట్ డైరెక్టరు, ఎడిటర్, వీళ్ళందరూ చాలా ఎఫర్ట్ పెట్టి ఒక సినిమా చేస్తారు. సో వాళ్ళందరికీ బాగా మంచి జరగాలనుకుంటాం మనం. అండ్ మీ అందరి ఎఫర్ట్ ఎప్పుడైనా సరే సేమే ఉంటుంది, ఎందుకంటే అందరు హిట్ సినిమానే పనిచేస్తాం, సినిమా కథ నచ్చే చేస్తాం. బట్ తర్వాత దాని రిజల్ట్ ఏంటనేది మా చేతిలో ఉండదు. బట్ స్టిల్ యూనో ఒక్కసారి యూనో యూ విల్ బి జడ్జ్ ఫర్ 1 Friday. బట్ యూనో మనం కానీ తెలియకుండా సినిమా ప్రాసెస్లో మనం ఒక 200 days 100 days పని చేసినప్పుడు వాళ్ళతో అటాచ్ అయిపోతాం, ఆ క్రూ తోటి, టీమ్ తోటి. యూ వాంట్ ఎవ్రీబడి టు గెట్ ద బెస్ట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక రిజల్ట్ ఏంటంటే ఒక ఫ్రైడే రోజు ఒక ఆఫ్టర్నూన్ కల్లా మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఐ డోంట్ నో హౌ టు స్టిల్ డీల్ విత్ దట్. యూనో యూ జస్ట్ వాంట్ ద బెస్ట్ టు హ్యాపెన్ టు ద మూవీ. అండ్ అప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి చూసారా, అవి యూనో ఇట్ ఈస్ టఫ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ అగైన్ మళ్ళీ ఎలాంటి సినిమా చేయాలి, మళ్ళీ యూనో హౌ టు గో ఫార్వర్డ్. అండ్ ప్రతి ఒక్కళ్ళు మనం ఎక్కడికైనా పార్టీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అది మనకు ఆ ఎనర్జీస్ కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. హిట్ అయితేనేమో వేరేలా ఉంటారు, హిట్ అయితేనేమో భయ్యా హిట్ కొట్టి ఉంటాడు, వాళ్ళే మళ్ళీ నెక్స్ట్
ఏంటి మొన్న సినిమా పెద్దగా ఏంటి పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా కదా అంటారు. అరే ఏంట్రా ఇంత మరి ఇలా ట్రాన్స్లేట్ అయిపోతారు ఏంటి, ఇంత ట్రాన్సిషన్ ఏంటి అనిపిస్తుంది. సో మనుషుల ఎనర్జీ సడన్గా మనకి టు ఫైండ్ మంచి మనకు టు గెట్ ఎ గుడ్ క్రౌడ్ అరౌండ్ అస్ ఇస్ వెరీ టఫ్. సో అది మనకి టాక్సిక్ అనిపిస్తుంది. బట్ స్టిల్ దట్ ఈస్ వాట్ దిస్ ప్రొఫెషన్ ఈస్ అండ్ యూ హ్యావ్ టు జస్ట్ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. Also, do you follow CGM? Do you do it yourself? ఎస్ ఐ డూ ఇట్ బై మై సెల్ఫ్. అంటే చిన్నప్పుడు అలా ఏమీ తెలియదు, కానీ వన్స్ ఐ డిస్కవర్ CGM అంటే కర్లీ గర్ల్ మెథడ్ అండి. మీకు తెలియకపోవచ్చు, బికాజ్ దట్స్ హౌ ఐ టేమ్ మై హెయిర్ అండ్ ఇట్స్ లైక్ దిస్. ప్రేమం టైంలో మీరు నా హెయిర్ చూస్తుంటే లైక్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్, అది బ్రష్ చేసి అలా. బట్ దెన్ లేటర్ ఆన్ మనకి టెక్నాలజీ, అది కూడా సోషల్ మీడియా టెక్నాలజీ రావడం వల్లే మనకి ఇవన్నీ తెలుసు. సో ఐ ఫాలో CGM. ఎస్, ఐ డూ ఇట్ బై మై సెల్ఫ్. ఐ డోంట్ లెట్ ఎనీవన్ do it for me. Yeah, she does her own hair and makeup, you know that? Oh, great. Like she does it. తనకి మేకప్ ఆర్టిస్ట్ లేరు. దట్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అది he has seen me do my horror movie. దీనిలో లాస్ట్ మూవీ గెటప్ ఉంది కదా, ఆ మేకప్ కూడా నేను చేశాను. He's used to seeing do all that stuff. I think it is inspiring a lot of curly head. I'm glad. I wish I had someone like me who did During Premam that then time, yes. before I was like into the movie. Thank you. అక్కడ ఒక బిడ్డ మైక్ నాకు ఒక మైక్ ఉంది కదా, అది ఇచ్చేయండి, అది పాస్ చేయండి. హాయ్ బోత్. Hi. అల్లుడు సీన్ గారు, మీరు ఫస్ట్ అన్నారు కదా లైక్ మూవీకి వెళ్ళండి గర్ల్ ఫ్రెండ్స్తో బాయ్ ఫ్రెండ్స్తో అలా. లైక్ ఐఎమ్ ఏ సింగిల్, ఐ హ్యావ్ ఎ క్రష్ ఆన్ వన్ గర్ల్. సో మీరు నా క్రష్ పట్టుకెళ్ళిపో కిష్కిందపూరికి ఫస్ట్ డే, కిష్కిందపూరికి ఫస్ట్ డే పట్టుకెళ్ళిపో. ఎలాగోలా సినిమా థియేటర్కి అయితే రమ్మను. మీరు Crush అని నా పేరు చెప్తారా ఇప్పుడు? Yeah. నాకు అర్థమైంది. స్టార్ట్ అయిన వెంటనే మా నాకు crush మీ పక్కనే అర్థమైంది నా మీదకి వస్తున్నారు. లైక్ మీ బోత్ ఇద్దరు కలిసి వెళ్తారు కదా మూవీకి. సో మీరు నా క్రష్తో వెళ్తే లైక్ నేను ఎవరితో వెళ్ళను? పర్లేదు భయ్యా, పర్లేదు భయ్యా, ఆవిడ వస్తానంటే మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. అను మ్యామ్, హౌ ఈజ్ యువర్ హెల్త్? ఆవిడ రావాలి కదా నీతోటి, నువ్వు ఇంప్రెస్ చేయి. హౌ ఈజ్ యువర్ హెల్త్ మ్యామ్? హెల్త్ ఎలా ఉంది మీది? మై హెల్త్ ఇస్ ఓకే, ఫైన్. ఫీవర్ ఓకే? అది ఓకే, అది ఓ తగ్గింది. Yeah. మూర్తి గారు అడిగినది Yeah, గ్రేట్ yeah. ఆంధ్ర. ఓ నైస్. యా. అండ్ వన్ థింగ్, లైక్ టుడే స్పెషల్ డే కదా, లైక్ టీచర్స్ డే. సో మీకు మీ టీచర్స్తో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఓ కదా. యా, టీచర్స్ డే కూడా Yeah. టుడే ఇస్ ఓనం ఆల్సో. అందరు విష్ చేయండి, హ్యాపీ ఓనం తనకి. విష్ చేయండి. నేను ఇంటికి వెళ్ళి సద్య తినకుండా నేను ఇక్కడ వచ్చి కూర్చున్నారు మీ దగ్గర. దట్స్ మై లాస్ట్ క్వశ్చన్. മലയാളി ആണ്. ആരാണ് മലയാളി? ഭൂതം, the ghost is talking now. Okay. బెస్ట్ మూమెంట్ మీ బెస్ట్ మూమెంట్ ఏంటి మీ ఫ్యాకల్టీతో? లైక్ మీ ఫేవరెట్ టీచర్, లైక్ వాళ్ళతో మీ బెస్ట్ మూమెంట్. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్పాలి? ఫేవరెట్ టీచర్ అంటే ఐ థింక్ ద పర్సన్ హూ టాట్ మీ సినిమా వాజ్ అల్ఫోన్స్ పుత్రన్. హీస్ మై ఫేవరెట్ టీచర్, ప్రేమం డైరెక్టర్. సో దానికి ముందు ఐ హ్యాడ్ టీచర్స్, బట్ దే వర్ నైస్ టీచర్స్, బట్ I don't have like a teacher that I'm close to. Like I was always left out. Like నాకు అలా అనిపించేది. Like I was, teachers were mean to me most of the times. నేను బ్యాడ్ కిడ్ కాబట్టి కాదో తెలియదు కానీ, బట్ దే వర్ నాట్ రియల్లీ నైస్ టు మీ. సో ఐ థింక్ అల్ఫోన్స్ పుత్రన్ ఇస్ వన్ టీచర్ ఐ హ్యావ్. అండ్ అయినా నాకు సినిమా గురించి నేర్పించారు. ఇలాంటి ఒక ప్రపంచం గురించి, ఆ ప్రపంచంలో నువ్వు ఎలా ఉండాలని, అలాంటి బేసిక్ లెసన్స్ దట్ లెట్ మీ all these years, that was given by Alphonse Putran. So that's my హ్యాపీ ఓనం. Thank you. Happy Onam to you too. బెస్ట్. యా అంటే చాలా మంది ఉన్నారు, బట్ మై యాక్టింగ్ ట్యూటర్స్ వేర్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ ఇన్ మై లైఫ్. సో సౌరభ్ సచ్దేవ గారు అని బాంబేలో ఉంటారు, అండ్ ఇక్కడ తెలుగులో అరుణ భిక్షు గారు అని ఉన్నారు. సో ఐఎమ్ గ్లాడ్, నేను నా నెక్స్ట్ ఫిల్మ్ హైందవాలో ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు నాతో పాటు. సో ఇట్ వాజ్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. అంటే నాకెందుకో మన సంక్రాంతికి వస్తున్న సినిమా చూసినప్పుడు, సినిమా మనం ఎంత ఎంజాయ్ చేసామో అందులో గురువుల గురించి చిన్న ఇంపాక్ట్ ఉండేది కదా. ఆ సినిమా చూడంగానే నాకు సడన్గా ఎందుకు వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళు గుర్తొస్తే అనిపించింది, అందుకే వాళ్ళు కాల్ చేసి ఒకరికి సైంటిస్ట్ రోల్, ఒకరికి నా బాంబర్ రోల్ ఇచ్చేసాను. సో ఐఎమ్ యాక్టింగ్ విత్ దెమ్. ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై వెరీ ప్రెషియస్ మూమెంట్ విచ్ ఐ చెరిష్.
లైక్ మీరు శామ్తో ఇంకో మూవీ ఏమైనా ప్లాన్ ఏమైనా ఉందా చేసే ఇంట్రెస్ట్ కానీ లైక్ ఏమైనా ప్లాన్ యా డెఫినెట్లీ వై Yeah, నాట్ we are ఇఫ్ ద waiting. స్క్రిప్ట్ ఇఫ్ మంచి స్క్రిప్ట్ వస్తే యాక్చువల్లీ మీ ఇద్దరం కలిసి ఇంకో సినిమా చేసేది మీ వర్క్షాప్ కూడా చేసాం ఓకే బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ మాకు ఆ సినిమా స్క్రిప్ట్ ఎందుకో ఫుల్ సాటిస్ఫాక్టరీ లేకుండే సో వీ హ్యాడ్ టు డ్రాప్ ఇట్ వన్ లైక్ ఐ వాచ్ టిల్లు స్క్వేర్ ఓకే బట్ ఇట్స్ నాట్ డైజెస్టింగ్ మ్యామ్ ఫర్ మీ దట్ మూవీ యు వాచ్ కదా యా హౌ ఐ విల్ ఇట్ వాచ్ డైజెస్ట్ ఇఫ్ యు వాచ్ ఇట్ దట్ సీన్స్ ఆర్ నాట్ గోయింగ్ మ్యామ్ బాగా ఎవ్రీ డే ఉందా? ఇట్స్ మై డ్రీమ్ ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు బికాస్ ఐ డోంట్ నేను క్రష్ కాబట్టి Yeah. ఓకే పర్లేదు వేరే క్రష్ నే వెతుకు అప్పుడు No, ma'am. పర్లేదు Set No, చేసుకో. లైక్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ బట్ నాట్ ఐ ఇప్పుడు కాంట్ నేను మొన్న పరదా చేశాను మీరు చూసారు వెళ్ళి అది చూస్తే హ్యాపీ అయ్యేది మీరు చూడలేదు అందుకే కదా మూవీ వర్క్ అవ్వలేదు లైక్ అంటే ఇదంతా మాట్లాడతారు అందరూ ఇది టిల్లు స్క్వేర్ చూసారు నేను డైజెస్ట్ అవ్వలేదు అంటారు కానీ మంచి సినిమా చేస్తే అదేమో చూడరు మీరు మేము లైక్ అప్పుడు అంటే నేను బీటెక్ చదువుతున్నాను సో ఇంటికా నుంచి ఫండ్స్ వచ్చాయి సో ఇప్పుడు చదవట్లేదు అందుకే సినిమా బీటెక్ చూడలేదు అయిపోయింది కదా సో యాజ్ ఏ కష్టం కదా ఏం కష్టం ఫైనాన్షియల్గా కష్టం కదా మేము మూవీ చూడాలంటే ఓ ఫైనాన్స్ గా బీటెక్ ఉన్నప్పుడు ఫైనాన్స్ గా ఓకే చేసినప్పుడు అంటే ఫ్యామిలీ పేరెంట్స్ ది కదా డబ్బులు ఇప్పుడు మీది కాబట్టి ప్రాబ్లం ఓకే అండి థ్యాంక్ యూ క్రష్ లిస్ట్ నుంచి నేను ఫస్ట్ తీసేయండి నన్ను Hello, ma'am. Hello, sir. Hi. My question is for both of you. Both of you. If you got chance, so what message would you like to give to your younger self in your college days and your? బీ మై సెల్ఫ్ నాకు నచ్చింది నేను చేయాలి సో నేను చెప్తాను నువ్వు వెళ్ళి నీకు నచ్చింది చేసుకో అన్నీ లైక్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ దట్స్ ఆల్ దట్ మ్యాటర్స్ అండ్ దట్స్ ఆల్ దట్ ఈస్ వాట్ యూ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్ ఇన్ లైఫ్ దట్స్ ఆల్ Sir. ఐ థింక్ ఐ హావ్ టేకెన్ లైఫ్ కొంచెం సీరియస్గా ఐ ఫీల్ అప్పుడే కొంచెం ఎక్కువ అంటే అప్పుడు ఏంటంటే లైఫ్ కొంచెం ఐ టు బి లుక్ మోర్ చిల్డ్ అండ్ యూనో స్టఫ్ లైక్ దట్ ఐ విష్ చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువ సాధన చేస్తుంటే ఇప్పుడు ఇంకా మంచి జిమ్నాస్టిషియనో ఇంకా మంచి మార్షల్ ఆర్టిస్ట్ అలా అయ్యేవాడినేమో అని ఒక ఫీలింగ్ అంతే Thank you. Thank Thank you, you. ma'am. Thank you, sir. అంతేనా Okay, wait for a second after her. Sir, I love your acting and dance. I have a song for you. సీను సీను నేనే నీకొస్తాను కొనిపిస్తా మీటా పాను సీను సీను నువ్వేలే నా జాను తీసేస్తా బ్యూటీ స్క్వాను ఆ ఆ ఆ ఆ అల్లుడు సీను నువ్వుంటే సూపర్ హిట్ ఎవ్రీ స్కీను ఆ ఆ ఆ ఆ అల్లుడు సీను నువ్వుంటే సిల్వర్ హిట్ ఎవ్రీ స్కీను దట్స్ ఆల్ సార్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ 18 pages. Thank you so much. ఎందుకు బేల్పూరి సోల్ ఉంటది ముందు మసాలా కూడా ఒక సోల్ ఉంటది అది నచ్చలేదు ఆయనకి అయ్యో మంచి చేసిన మరి సినిమాల్లో అదే నేను గొప్ప సినిమా చేయగానే చెత్త సినిమా చేయాల మరి నేను చేయొద్దా నాకు కూడా ఉంది చేయాలని మీరు సజెస్ట్ చేయొచ్చు కదా అనుపమ సినిమా చేయండి శేఖర్ గారు అని శేఖర్ కమల గారు మీరు అందరూ శేఖర్ కమల మెసేజ్ చేయండి మొత్తం హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ మొత్తం అలా ఉండాలి ఓకే డన్
ఓకే మీ అందరూ రోజు పంపించండి శేఖర్ గారు, మా అందరికి ఇష్టం శేఖర్ గారు చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం, వెల్కమ్ టు స్టూడెంట్ ట్రైబ్. ఇవిడో అడిపోలే ఎడిషన్ లో చెప్తున్నారు నమస్కారం అని. మలయాళం ఓనం. Happy Onam, first of all. Happy Onam. So the question I want to ask you is, you know, you worked with 3 different film industries. So if you loved 4, I'm really sorry. Okay, problem. yeah. So if you want to work in any upcoming industry, what industry would you like to be part of it? And who would you want to work with? Like the one co-star you're like eagerly waiting for. అట్లా ఏం లేదు. లైక్ అంటే ఇట్స్ ఫర్ మీ ఇట్ ఇస్ నాట్ అబౌట్ వర్కింగ్ ఇన్ ఆల్ ది ఇండస్ట్రీస్ ఆర్ లాంగ్వేజ్. ఇప్పుడు అందరూ అంటారు లైక్ బాలీవుడ్లో సినిమా చేయాలి అవన్నీ, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఫర్ మీ చాలా మంచి కాంటెంట్ ఉన్న సినిమా లైక్ అలా వర్క్ చేయాలన్నదే. సో ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ లైక్ విచ్ కో స్టార్ ఐ వాంట్ వర్క్ విత్, అట్లా కూడా లేదు. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ విత్ సమ్మన్ మలయాళంలో నుంచే ఐ విల్ వర్క్ విత్ మోహన్ లాల్ సార్ అండ్ మమ్ముటి సార్, లైక్ ఇన్ అ మల్టీ స్టారర్. సో వాళ్ళ సినిమాలు చూసి నేను పెరిగాను. సో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో బ్రిలియన్ యాక్టర్స్. సో అలాంటిది వాళ్ళతో ఒక హారర్ ఫిల్మ్ చేయాలని ఉంది, వాళ్ళిద్దరితో. బ్రహ్మయుగం లాంటి ఒక కల్ట్ క్లాసిక్. యా. I think she's someone who I mean she craves for best role more than I think co-star kante kuda తనకు ఒక మంచి క్యారెక్టర్. అందుకే దట్ ఇస్ షీ డస్ ద బెస్ట్. అందుకే కదా, అందుకే మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటది. అందుకే ఇప్పుడు రాక్షసుడు నా స్క్రిప్ట్ సెలెక్షన్ లా కాకుండా ఆవిడ స్క్రిప్ట్ సెలెక్షన్ కొంచెం, అందుకే రాక్షసుడు ఇప్పుడు కిష్కిందపురి చేస్తున్నాడు. అందుకే హ్యాపీ. సక్సెస్ మస్ట్ కట్. So what is the one thing that students stop worrying about today's life? What is the one thing that students stop worrying about? Stop worrying about? Yeah, today's world, in today's world. Should? Yeah, suggestion. About your like others' opinion on what you should do in your life. అంటే అది చాలా మంది చాలా విషయాలు చెప్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ లైఫ్. మనం ఇప్పుడు like we are in a rush to live our life, but there will be a day where life slow down, and that's when you think about how you lived your life. So appudu regret avakunda undalante all our decisions should be our responsibility. Appude manam adi regret avakunda untam. So that's what I would suggest. Thank you. Yeah. Sir, means నేనైతే ఫస్ట్ ఫోన్ తక్కువ వాడాలని చెప్తాను. ఎందుకంటే నేను 20 years ఉన్నప్పుడు నేను బ్లాక్బెర్రీ వాడేవాడిని. సో దిస్ టు హార్డ్లీ హ్యావ్ ఎనీ, అసలు ఏ యాప్స్ కూడా ఉండేవి కాదు. సో ఎప్పుడు డబ్బులు సంపాదించాలి ఇలాంటి ప్యాషన్ ఉండేది. ఇప్పుడు సామాన్య ఫోన్లో ఉన్నారు, అసలు డబ్బులు ఎలా సంపాదిస్తారు? అంటే హౌ కెన్ యూనో డూ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ ఇఫ్ యూర్. ఇప్పుడు నాకు ఓన్లీ నా ప్రమోషన్స్ టైం అప్పుడు ఎక్కువ ఫోన్ మీద ఉంటా, నాకు దానికి చాలా టాక్సిక్ అనిపిస్తుంది. నేను మిగతా టైం అప్పుడు పెద్ద ఫోన్ ఎక్కువ వాడను. ఐఎమ్ నాట్ ఎ ఫోన్ పర్సన్. ఎందుకంటే నా 20 years అప్పుడైతే పెద్ద మేము వాడలేదు. ఇప్పుడు అసలు జనాలు చూస్తుంటే మా కజిన్స్ కానీ ఎవరైనా సరే యంగ్స్టర్స్ని కలుస్తుంటే ఇదే 24/7 ఆన్ ద ఫోన్. నేను టాకింగ్ అనేది నాతో మాట్లాడినప్పుడు ఇలా ఫోన్ పడుకుంటే అన్న ఇది అంటున్నాడు. అరే కొంచెం మొహం చూసి మాట్లాడరా. I just want to ask, ఎంత మందికి ఫోన్ లేకుండా ఒక 1 week దాకా అలా ఉండలేదు ఇప్పుడు ఉండగలరు? Actually I am more than happy. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే I understand. ఇప్పుడు వర్క్ లేదు అనుకోండి, 100% వర్క్ లేదు అనుకోండి, ఇంకో 10 మందికి చెప్పి లైఫ్ చూడమనండి. మంచి ఫుడ్ ఎంజాయ్ చేసినప్పుడు ఫోన్ ఉండొచ్చు. ఎలాంటి ఫోన్? మన ఓల్డ్ అలా Nokia. అదే Nokia is అలాంటి best. సోషల్ మీడియా ఏమీ లేనట్టు. యాక్చువల్లీ ఇట్ విల్ బి నైస్ నో, లైక్ 1 week ఛాలెంజ్ లాగా అలా ఫోన్. ట్రస్ట్ మీ, మీరు అందరూ ఒక 2 months వాడండి నోకియా. తను చెప్పినట్టు నోకియా 1100. మీరు లైఫ్ లో ఎంత ప్రొడక్టివ్ వర్క్ చేస్తారు చూడండి. We should do I a swear social to God. detox challenge like that. Actually we should do Yeah, that. Those are you the actually do challenges we it. should do. Yes, we'll definitely plan one. నాకు ఇప్పుడు నేను సెప్టెంబర్ 12th దాకా చేద్దాం You will be our అనుకుంటున్నాను. ambassadors for this. సెప్టెంబర్ 12th దాకా చేద్దాం అనుకుంటున్నాను నేను ఫోన్ డీటాక్స్. Super. I'm sorry. Next question I'm going to ask, I'll be using my phone. Okay, no problem. First of all, thank you so much for coming to Student Tribe. This means a lot. And once students got to know about this, they have come up with like a ocean of questions. Okay. But Abhi shortlist AC, we are going to go for a rapid fire with both of you. Okay. We'll start off with Velamkonda garu. Taka taka meeku first ఆలోచన ఏదో వస్తే అదే చెప్పేసేయండి. Back bencher or first bencher? బ్యాక్ బెంచ్. Easiest way to impress a college crush? లవ్ లెటర్ బ్యాక్ దెన్.
One subject you definitely fail if you wrote the exam today. Maths. Canteen samosa or hostel Maggie? Canteen samosa. The funniest. Samosa with mirchi. No sauce. Mirchi. You're not sauce. Tomato Samosa ketchup with is a very mirchi, bad nice. combination. Ketchup is a very bad combination in any food. Oh, yeah, okay. The funniest nickname a friend ever gave you? My actually people call me in my friends circle they call me Sai Bell. Bell. Sai Bell. Bell. B-E-L-L. Wow. Yeah. అది చాలా పాష్ అది మనకి బెల్లంగారు బెల్లంగారు. Would you rather get 100% attendance in your college or 100% pocket money from your parents? I think I got both. I think I was very అంటే కాలేజ్ కంపల్సరీ స్కూల్కి వెళ్ళాను అమ్మకి పెద్ద ఏం లేదండి ఎంటర్టైన్మెంట్ స్కూల్కి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ Super. Now, Anupama Garu, best place to gossip in a college, canteen, library or corridors? కారిడోర్స్ బట్ నేను గాసిప్ చేయనండి. No, you're not into gossip and all. నో నాకు దానికి టైం లేదు. ఐ డోంట్ థింక్ Back in the day, when you were in your... 14 అవుతుంది 18 అప్పుడు ఒక్క 1.5 year I spent in college. బేసికలీ కారిడోర్సే అక్కడే మాట్లాడతాం బట్ ఐ డోంట్ గాసిప్. I never got time to gossip. Yeah. Lucky you. Ever bunked a class for something silly? What was the reason? I've never bunked my class ever. Wow. I know అది కదా మా అమ్మ కూడా నమ్మలేదు. నేను ఎప్పుడు ఐ టెల్ మై మదర్ అమ్మ ఐవ్ నెవర్ గాన్ అవుట్ ఐవ్ నెవర్ బంక్ మై కాలేజ్. ఒక్కసారి లైక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ ఫిల్మ్ ఉంది కదా అది రిలీజ్ అయినప్పుడు దట్ డే వీ హ్యాడ్ అన్ ఎగ్జామ్ దట్ వాస్ ద లాస్ట్ డే. ఆ రోజు ఐ టోల్డ్ మై మామ్ అండ్ దెన్ టుక్ అన్ ఒఫీషియల్ బ్రేక్ అండ్ దెన్ వెంట్ ఫర్ ద మూవీ. సో అమ్మ స్కూల్కి వచ్చి టీచర్స్తో మాట్లాడినప్పుడు కాలేజ్కి వచ్చి టీచర్స్తో మాట్లాడినప్పుడు షీ అండర్స్టూడ్ దట్ ఓ ఈ అమ్మాయి నిజమే చెప్పింది బంక్ కొట్టలేదని. Hostel life or day scholar? Hostel life. Okay. I stayed in hostel. My life expense was 2,100 rupees Per month? per month. Everything, including everything. Food, Wow. accommodation, everything. నాకు ఇంకా ఎక్స్పెన్సే లేదు. When inflation was not a thing. Not inflation because I was in the college hostel. అక్కడ అంతే ఉండేది. We had to do our laundry, we had to wash the toilets. So we did everything for ourselves. So that was the best time of life. So what's more stressful for you, an exam result or film release? You exam results. What? College love story or office romance, which sounds more filmy to you? Oh. ఆన్సర్ టక్క టక్కని రావాలండి. Which is better for you? Tell me. అదే మీకు తెలియాలని కదా అదే తెలియాలంటే ఇది కాలేజ్ రొమాన్స్ లేదంటే ఆఫీస్ Workplace. అంటే సెట్లు Workplace. వర్క్ ప్లేస్. సెటిల్ అంత లగ్జరీ లేదండి. ఐ థింక్ స్కూల్ రొమాన్స్. Nice. అంటే ఎవరో ఉన్నారు. One strict teacher who scared you the most. Subject you can just mention. Tuition subject. teacher. Oh, yeah. My tuition teacher was terror. Surprisingly, a student asked, can you survive a week without your phone if it's on campus? Yeah, of course. I would throw my phone and be happy in my life. Yes. If you were a student today, which real trend would you definitely do? Student. Yeah. If What you is were in your college right now, what is one trend that's happening online which you would Phone follow? detox. That's not a trend that's there. We are making it a trend. today. Okay. Yeah. Lovely. Thank you so much. Thank you. Somebody else wants థ్యాంక్ యూ. Let them, we'll pass it on to that. సో ఐఎమ్ సోహెల్ అగైన్. సార్ ఇందాకే అడిగా కదా లైక్ ఈ కాంబినేషన్లో ఒక సినిమా ఆల్రెడీ వచ్చింది రాక్షసుడు. దాంట్లో మొత్తం థ్రిల్లింగ్ కానీ ఒక్కొక్క సీన్ తర్వాత ఏం జరుగుతుంది ఎడ్రిలిన్ రష్ కానీ ఒక్కొక్క సీన్ ఇప్పుడు నాకోసమే. సో ఆ సినిమా నుంచి మాకు అవుట్పుట్ వచ్చింది. లైక్ ఈ సినిమా రిజల్ట్స్లో మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మీకు రాక్షసుడు Silence. మీకు రాక్షసుడు నచ్చింది కదా? అరే చాలా మనోడు క్రిస్టఫర్లా బిహేవ్ చేయాలి. సో మీకు రాక్షసుడిలో మీకు ఎంత థ్రిల్లింగ్ అనిపించిందో ఈ సినిమా ద్వారా మీకు ఇంకా 100 times ఎక్కువ వేస్తామండి. అదైతే గ్యారంటీడ్. అందుకే మీకు ఎందుకంటే మన సినిమాలో హారర్ ఎలిమెంట్ కూడా ఉంది. ఇది కొంచెం చాలా మంచి కంటెంట్ ఉంటుంది. మీకు ఆ ట్విస్ట్లు ఉంటాయి.
So I feel this will definitely be much bigger than Rakshasudu and much better than Rakshasudu. I hope you all support and give us that love. ఫర్ షూర్ సార్. Thank you. అండ్ మ్యామ్ మీకు లైక్ ఈ సినిమాలో మీరు దయ్యమైన లైక్ ఒక జన్మ నుంచి ఇంకో జన్మలో ప్రేమించడానికి కూడా నేను రెడీ మ్యామ్. యాక్చువల్లీ ఇలా మ్యామ్ ఎస్పెషల్లీ ఈ దయ్యం లాగా నేను ఒక ఫ్లవర్ ఇచ్చి ఒక ఫ్లవర్కి ఇంకో ఫ్లవర్ ఇచ్చి నేను తక్కువ చేయాలనుకోలేదు. ఓకే సో అందుకే లేదు మ్యామ్. ఓ మీకు భయం కదా నేను బ్రో జోన్ చేస్తానని. స్మార్ట్, చాలా స్మార్ట్. అప్పుడే నాకు తెలుసు అది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ చెప్పాను మ్యామ్. యాక్చువల్లీ ఎవరికి చెప్తున్నారు ఇదంతా? వాళ్ళందరికా? అనుపమ గారు మళ్ళీ దెయ్యం? లేదు, ఈసారి దయ్యంలా కాదు, ఈసారి ఈసారి చాలా లైట్ అదంతా ఉంది వెనక. ఇట్స్ స్కేరీ. కావాలని ఏదో ఇంపాక్ట్ కోసం చేసినట్టుంది. యా. సో మీ పైన ఒక డైలాగ్ ఉంటుంది కదా, బెండకాయ దొండకాయ అనుపమ నా గొండకాయ. బట్ దట్ ఇస్ అ బ్యాక్ స్టోరీ. అది నాకు ఎలా అంటే, మై మామ్ వాస్ కుకింగ్ వెజిటేబుల్ కర్రీ, దట్ ఈస్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. అది బెండకాయ అండ్ దొండకాయ. అండ్ ఆల్సో నేను అప్పుడు మీ మూవీ చూస్తున్నా, నితిన్ది. చూసి ఆ డైలాగ్. ఎస్, అందులో మీరు ఉన్నారు. అండ్ అప్పుడే చూసా బెండకాయ దొండకాయ కర్రీ, అక్కడ అనుపమ ఉంది, ఇంకా చెప్పాలి డైలాగ్ అని చెప్పి బెండకాయ దొండకాయ అనుపమ నా గుండకాయ అని చెప్పి అది మొత్తం ట్రెండ్ అయిపోయింది. అది ఎవరికి తెలియదు. దట్ ఈస్ అ బ్యాక్ స్టోరీ. ఇది నమ్మాలని నాకుంది, ఎందుకంటే ఆ డైలాగ్ ది ఆ ఒరిజిన్ ఇంకొకటి ఉంది, అల్లం బెల్లం అనుపమ నా పిల్లం. అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఇవి రెండు నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత ప్రశాంతంగా ఎక్కడున్నా సరే, ఎక్కడో లైక్ అది చెప్తాడు. సో ఐ డోంట్ నో అక్కడ నుంచేనా? yes. ఏ పవన్, This was what a is name, address also, I have some dealings. ప్లీజ్ గుర్తించండి నాలాంటి వాళ్ళని, గుర్తించండి నాలాంటి వాళ్ళని. మీకు అమెరికా ప్రేమికులం, మేము అమర ప్రేమికులం. అమెరికా. యా, కొంచెం నర్వస్నెస్ వస్తుంది. సో బెల్లం గారు, మీకు మన మూర్తి గారు ఉన్నారు కదా, ట్విట్టర్లో ఉంటారు, వాళ్ళ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, ఆయనలాగా. సో ఇప్పుడు మీ జయజానకి నాయక తెలుగులో ఎంత హిట్ అయిందో హిందీలో డబుల్ హిట్ అయింది, డబ్ చేసినందుకు. సో కిష్కిందాపురి కూడా హిందీలో డబ్ అవుతుందా? యా, రిలీజ్ అవుతుంది. రిలీజ్ కూడా అవుతుంది, సేమ్ డే రిలీజ్ అవుతుంది. ఓ దట్స్ గ్రేట్. జీ స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అది నాకు కూడా ఇన్ఫర్మేషన్. అంటే నాకు కూడా రాత్రి తెలిసింది. వాళ్ళు రాత్రి మూవీ చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. ఓకే. అండ్ దే వర్ రియలీ హ్యాపీ అండ్ దే వర్ లైక్ దిస్ ఎగ్జాక్ట్లీ ద కాంటెంట్ వాట్ హిందీ ఆడియన్స్ విల్ ఆల్సో లైక్. ఓకే. ఐ థింక్ యూ షుడ్ రిలీజ్ ఇట్ ఇన్ హిందీ అని చెప్పి మాకు నిన్ననే వెరీ గుడ్ సైన్ లాగా అయింది. ఓకే ఓకే, దట్స్ గ్రేట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Out of excitement because it's a horror film, did you guys on set experience anything weird or scary? He used to experience scary thing because he used to see me with that makeup and without makeup. He used to get that. I never got it. She enjoyed it so much. I'm telling you, నేను ఆన్ సెట్లో తిని చూస్తుంటే మిగతా సీన్స్ అప్పుడు షీ వాజ్ లైక్ ఓకే ఐ డన్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్, ఐ డన్ సో మెనీ మూవీస్, పెద్ద మ్యాటర్ లాగా. బట్ వెన్ షీ డిడ్ దట్ లెన్స్ పెట్టుకొని దెయ్యలాగా చేసినప్పుడు షీ యూస్ టు బి సో హైపర్ అండ్ సో ఎనర్జెటిక్. సెట్ అంతా షీ యూస్ టు బి సో హ్యాపీ. ఇదేంటి హ్యాపీగా ఉంది ఏంటి గోస్ట్ అంటే? నాకు చేసినప్పుడు అదే వైబ్ వచ్చింది. అది నా రియల్ క్యారెక్టర్ అవ్వడం వల్ల అనుకుంటున్నాను, చాలా న్యాచురల్ గా నేను దానిలో బ్లెండ్ అయిపోయాను. బట్ ఐ థింక్ సెట్ లో కూడా కొంతమందికి వి షాట్ ఇన్ హాంటెడ్ హౌస్ అపారెంట్లీ. షాట్ ఇన్ రియల్ హాంటెడ్ హౌస్. అయ్యో ఈ బాబోయ్, మనోడు సెట్ మా సెట్ లో వచ్చాడు వస్తున్నాడు. Okay, and then అక్కడ they keep telling that they feel something is happening around because ఒక రోజు ఏదో అంటే ఒక రోజు నిజంగా చెప్పాలంటే మేము నిజంగా రియల్ హండ్రెడ్ హౌస్ అని మాకు తెలియదు అనమాట. ఓకే సెట్ బాగుంది, మేము నిజంగా ఏదైనా మోడిఫికేషన్ సెట్ చేశారేమో అనుకున్నా, పాతపడిపోయిన బంగ్లా. అది చూస్తే ఎందుకబ్బా ఇంత మంచి బిల్డింగ్, ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకబ్బా ఖాళీగా పడిపోయి ఉంది? ఎందుకంటే ఏం లేదు సార్, అక్కడ లోకల్ మేనేజర్ ఏం లేదు సార్, ఒక 10-12 years బ్యాక్ అనుకుంటా ఇద్దరు అమ్మాయిల పైన దూకి సూసైడ్ చేసుకున్నారు అన్నాడు. అరే ఏం మాడుతున్నావు అంటే మా డైరెక్టర్ మళ్ళీ అంటే అండి మన ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా రియల్గా ఫీల్ అవ్వాలి కదా అంట. రియల్గా ఫీల్ అని చెప్పి రియల్ 100 కోసం మమ్మల్ని పడేస్తావా? పైగా మా షూటింగ్లో అర్ధరాత్రులు 6 to 6 కాల్ షీట్. ఇంకా మా పొజిషన్ చూడండి, ఒకరోజు 3 o'clockకి
మా డైరెక్టర్ మానిటర్లో పక్కకి వెళ్ళండి అన్నాడు. Frame clear ఎవరు చేయండి. ఫీల్డ్ క్లియర్ చేయండి, ఫీల్డ్ క్లియర్ అన్నాడు. మీరు నంబర్ 3rd ఫ్లోర్లో ఒక మనిషిలాగా దే వాజ్ సంథింగ్ లైక్ దాట్. అండ్ ఫీల్డ్ క్లియర్ అంటే ఎవరు అవ్వట్లా. అసిస్టెంట్ పైకి పంపించి ఫీల్డ్ క్లియర్ అని చెప్తున్నాం. ఎవరు లేరు సార్, ఇక్కడ ఎవరు లేరు సార్ అంటాడు. అరే క్లియర్గా మాకు ఇక్కడ మానిటర్లో కనిపిస్తుందిరా ఇక్కడ ఎవరో ఉన్నారని. I was not lucky. I was not there that day. ఇంకా ఇప్పుడు చూడండి, ఈవిడేమో దెయ్యం వస్తే నేను ఆవిడతో వాళ్ళ అప్పుడు అలాంటి ఏదో ఒకటి ఉంటే ఒక ఎక్సైట్మెంట్ కదా. ఛే. అదేం ఎక్సైట్మెంట్ అండి. మా నిజంగా గోస్ట్ వాకింగ్ టూర్ ఉంటే ఈవిడ గూగుల్ చేస్తుంది రేపు యూకేకి వెళ్ళాక నిజమైన గోస్ట్ వాకింగ్ టూర్కి వెళ్దామని. నేను దెయ్యం కనిపిస్తే ఏం చేస్తాం అంటే అడుగుతాను, హౌ ఇస్ లైఫ్, చనిపోయాక లైఫ్ ఎలా ఉందని అడుగుతుందంట. కానీ అసలు దీని థాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. నేను దెయ్యం నేను మాత్రం అంటే కదా, మీ అందరికీ కూడా క్యూరియాసిటీ ఉంది కదా. అదే దట్ వి ఆర్ ఆల్ నేనైతే జెన్ ఆల్ఫాస్ పారిపోతానండి. బీటాస్. డోంట్ సే ఐ యామ్ మిలేనియల్ ప్లీజ్. నేనైతే పారిపోవడం డైరెక్ట్ గా. మ్యామ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్క్రిప్ట్ ఒప్పుకున్నందుకు అండ్ మూవీ చేసినందుకు కూడా. అంటే కొన్ని మూవీస్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ కొంతమందికి టచ్ అవుతుంది కదా, దాంట్లో మా మమ్మీ ఒక్కటి. సో థ్యాంక్ యూ. అయ్యో దట్స్ సో స్వీట్, దట్స్ సో స్వీట్. ఐ నో మోస్ట్ ఆఫ్ యూ మైట్ నాట్ హావ్ సీన్ దట్ అండ్ మూవీ. ఇంకొకటి, అది జస్ట్ ట్రైలర్ చూసో లేకపోతే మూవీ చూసినా కూడా అనొచ్చు దాంట్లో ఏముంది అని, బట్ నాకు నచ్చింది. That's so sweet. బట్ అది రిలీజ్ అయినప్పుడు దయచేసి లైక్ ఈవెన్ ఇఫ్ యూ గైస్ డోంట్ వాచ్, ప్లీజ్ మేక్ యువర్ మామ్ అండ్ ఫ్యామిలీ వాచ్ దట్ మూవీ బికాజ్ నాకు తెలిసి వాళ్ళకి అది నచ్చుతుంది. సో దట్స్ సంథింగ్ ఐ వాంట్ ప్లగ్ ఇన్. I just want to Hi. sing a song. You want to sing a song? Yeah. అట్లా పాడొచ్చు కదా, వెరైటీ ఉండేది. Can I? With your permission. Okay, my It's permission. your song. My song. Yeah. Grand. వేసానే ఓ నిచ్చనా మన ఇద్దరి మధ్యన, ఆ నిచ్చనెక్కి నేను చేరుకున్నా, నువ్వేసి వదిలేసిన అడుగుల్ని వెంటాడిలా నీ పక్కనుంటా, నువ్వెక్కడున్నా దూరాలు తీరాలు దాటేసి నువ్వెళ్ళినా, నువ్వుండే చోటైనా నీ వెంటే నేనుండనా. Thank you so much. ఎప్పుడు ఈ పాట నా కోసం పాడలేదు. ఫస్ట్ టైం someone is singing this song. I love that song. Yeah? Yeah. I too like that song very much. It's a sweet song. ఏంటయ్యా వాడు ఆర్టిఫిషియల్ దయ్యం, నేను నిజమైన దయ్యం. ఇప్పుడు చెప్పు, నన్ను ప్రేమిస్తావా లేదా? ఒరేయ్ నిజంగా నన్ను దెయ్యాలు ఉన్నారు. నేను చనిపోయాక వస్తానండి మీ దగ్గరికి. ఇప్పుడు గ్యారంటీ 100%. చనిపోయాక 100% గ్యారంటీ ఇస్తావా? లేదు, అలా గ్యారంటీ ఇవ్వలేను కానీ నేను ట్రై చేస్తాను. దెయ్యమైన కొంచెం మామూలుగా ఉండొచ్చురా బాబు. యాక్చువల్లీ దెయ్యాలు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు, లైక్ చాలా కూల్ గా క్యాషువల్ గా. ఇప్పుడు ఇలా ఈయన ఎలా కూర్చుంటారో అలా కూర్చుంటున్నారు ఇప్పుడు దెయ్యాలు. ఓల్డ్ జనరేషన్. అయితే ఖచ్చితంగా నో, ఐ రిజెక్టెడ్. నేను చాలా మంచి యాక్టర్ ఉన్నాడు రా బాబు, చాలా మంచి యాక్టర్ ఉన్నాడు రా. దెయ్యం క్యారెక్టర్ చాలా బాగుంటావు. నెక్స్ట్ పార్ట్ కి మనం ఆడిషన్ చేద్దాం. విఎఫ్ఎక్స్ కూడా అవసరం లేదు నీకైతే. అంటే చాలా మంది అంటారు ఏంటంటే లైక్ పగలే చిక్కలు కనిపిస్తాయి, నైట్ కనిపించాయి అని చెప్పి. మిమ్మల్ని చూసినాక అది నమ్మేస్తాను అనమాట, చుక్కలు ఇప్పుడు బి కనిపిస్తాయి నాకు. నువ్వు ఏం చెప్పినా సరే మీకు ఒక ఫ్యూచర్ ఉంది. నీ ఫ్యూచర్ తో హారర్ సింబల్లోనే ఉంది. నిజం చెప్తున్నా, మంచి ట్రై చేయి. బాగా చేస్తున్నావు, యాక్టింగ్ కూడా బాగా చేసావు. విఎఫ్ఎక్స్ అవసరం లేదు, ప్రొడ్యూసర్లు బోల్డ్ అంత బడ్జెట్ మిగులుతుంది. యాక్టింగ్ అది నచ్చింది కానీ వాకింగ్ నాకు అది నచ్చింది, చాలా రియలిస్టిక్ ఉండింది. సో రెండు కంబైన్ చేసుకుని మనం ఏదో ఒకటి చేయొచ్చు. ఓ మీ స్క్రీన్ ప్రెసెన్స్ అదిరిపోయింది, ఆ లైటింగ్ అదంతా. మీరు వచ్చినప్పుడు ఆ ఆరా ఉంది కదా, అది నాకు చాలా నచ్చింది.
అన్న హలో ఇట్స్ హాయ్ మిరాయి కూడా ఆన్ సేమ్ డే వస్తుంది కాంప్లైంట్ 12. తాగలేదు చిన్నప్పుడు నువ్వు కాంప్లైంట్ తాగలేదా సో మీరు అనౌన్స్ చేసిన తర్వాతే మిరాయి అనౌన్స్ చేశారు ఆన్ ద సేమ్ డే. హౌ ఆర్ ఫీలింగ్ అబౌట్ దట్? సేమ్ డే వస్తున్నారుగా సెప్టెంబర్ 12th కలుద్దాం ఆన్ ద థియేటర్స్. ఓన్లీ ఇన్ థియేటర్స్. అన్న ఆల్సో అబౌట్ ఓజీ. అది ఫస్ట్ డే ఫస్ట్ షో. అన్న మీరు ఏ థియేటర్కి వస్తున్నారు? ఆన్ 12th వి ఆర్ వెయిటింగ్. జోక్స్ అపార్ట్ మిరాయి కూడా వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి సినిమా చేశారు. సో డెఫినెట్లీ మా మనోజ్ గారికి తేజ ఇస్ ఆల్సో గుడ్ ఫ్రెండ్, కార్తిక్ ఇస్ డైరెక్టర్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్. సో వాళ్ళందరికీ మంచి జరగాలని, మీకు 100% 2 హిట్ సినిమాలు 2 థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా బట్ ఐ జస్ట్ విష్ దట్ ఏంటంటే వీ ఫస్ట్ డిడ్ ద రిలీజ్ డేట్ అనమాట. సెప్టెంబర్ 12th రిలీజ్ డేట్ మనం ఫస్ట్ పెట్టాం. బట్ వాళ్ళు కొంచెం సర్కమ్స్టెన్సెస్ వల్ల వాళ్ళు 12th రావాల్సి వచ్చింది. బట్ కొంచెం మన అలా క్లాష్ అవ్వకుండా మన ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది అని అంతే. హ్యాపీగా మంచి సినిమాలు ఉన్నప్పుడు అప్పుడు థియేటర్స్ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి థియేటర్స్లో మనకు తెలుస్తుంది, ఒక్కొక్కసారి 1 month థియేటర్లో ఏ సినిమా లేకుండా పోతుంది. సో రాదర్ అట్లా అన్ని సినిమాలు వచ్చినాయి అనుకోండి క్లాష్ అవ్వకుండా ఇట్స్ అందరికీ మంచిదని అంతే. సూపర్. ఇది ఆల్మోస్ట్ దానికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. అదర్ ఐల్ గ్యారంటీ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ దిస్ మూవీ. Super, thank you so much. Thank you so much, Anupama you, Garu. Anand. Thank you so much, Bellam Thank Garu, you, for Andy. coming. Thank you all. We know Thank you how all. busy their schedules generally are. Over it, they also have their movie coming up. So thank you for coming down. And before we end up taking a group picture together, is there something you'd like to tell for students who are watching? ఎంజాయ్ చేయండి అంతే. నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. నేనైతే థియేటర్కి వెళ్ళి ఇలాంటి ఒక ఫిల్మ్ ఎంజాయ్ చేస్తాను. అంతే. అండ్ ఐ ఫీల్ అందరు హ్యాపీగా ఉండండి ఫస్ట్. బీ ఆల్వేస్ పాజిటివ్ ఎనర్జీస్ అరౌండ్. నెగటివ్ ఎనర్జీస్ అనేది అన్నెసరీ, దెర్ ఇస్ నో యూస్. సో ఆల్వేస్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ దిస్ జనరేషన్ చాలా విల్ హ్యావ్ చాలా ఏమంటారు చాలా టాక్సిక్ ఎనర్జీస్ మనం ఉన్నాం. సో ఐ ఫీల్ మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్ మన చుట్టూరు ఉంటుంది. సో ఎస్, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఆర్ యంగ్స్టర్స్ షుడ్ ఫాలో.